జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి. నవీన్ యాదవ్ గారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా డిక్లేర్ నేను తెలుస్తున్నా. రేపు ఎమ్మెల్యే 100% ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సార్ నవీన్ యాదవ్ కి మీరు అంటే ఇది ఎలక్షన్ గురించి కాకుండా ఏమన్నా మీరు పొలిటికల్ గా సపోర్ట్ ఏమన్నా గైడెన్స్ ఇస్తుంటారా సార్? మీరు చాలా ఏళ్ళ నుంచి కదా, ఇప్పుడు కాదు కదా. మీ ప్రభుత్వంలోనే 10 సంవత్సరాలు చాలా ఇబ్బందులు, చాలా కేసులు ఇదే మాగంటి గోపీనాథ్ వాళ్ళ ఇబ్బందులు పడినారు సార్. అవన్నీ జరిగిన పరిణామాలు అవన్నీ నాకు పూసగుచ్చినట్టు అన్ని విషయాలు తెలుసు. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ మేము కించపడతాము. ఆయన మంచోడే. జూబ్లీహిల్స్ ఎన్నిక చూడు, బీసోడే గెలుతాడు, పక్కా బీసోడే గెలుతాడు. కేసీఆర్ మీ దోస్తు కొడుకు ఏమంటుండంటే నా తల తెగి పడ్డా సరే కానీ ఇక్కడ మాగంటి గోపీనాథ్ వాళ్ళ ఫ్యామిలీనే మళ్ళా లైఫ్ లాంగ్ ఎల్లకాలం వాళ్ళనే గెలిపిస్తాం. కేసీఆర్ని అడగండి, కేసీఆర్ చిన్న శ్రీశైలం కొడుకుకిస్తే మనం పోవద్దురా అని అంటాడు ఆయన. యావత్ తెలంగాణ ఎదురు చూస్తున్న ఎలక్షన్స్ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్. సో మన కాంగ్రెస్ పార్టీ నుండి అయితే నవీన్ యాదవ్ అండ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే మాగంటి సునీత. సో ఈ ఇద్దరిట్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? నాకైతే ఏమనిపిస్తుందంటే పక్కా నవీన్ యాదవే గెలుస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకో బాగా 6 సెన్స్ కొడుతుంది. ఆయన ప్రజల మనిషి కాబట్టి ప్రజాదరణ చాలా ఎక్కువ ఉంది నవీన్ యాదవ్కి. మన జూబ్లీ హిల్స్, మన నవీనం. చెయ్యి గుర్తుకే ఓటేద్దాం, అభివృద్ధిని కొనసాగిద్దాం.